ఈ మొక్క ఆయన సన్నిధిలో నాటబడుతుంది కాబట్టి ఆ మొక్క అంతకంతకు వర్ధిల్లుద్ది. ఎన్నెన్న రాని వర్ధిల్లుతూనే ఉండుద్ది. ఎక్కడ నాటబడింది? లోకములో కాదు, లోకానుసారంగా కాదు. ఈ మొక్క దైవ సన్నిధిలో నాటబడింది కాబట్టి. సింపుల్గా ఒక మాట చెబుతానేనండి. ఆదికాండం 49వ అధ్యాయం 22వ వచనంలో అక్కడ మనకి యేషోబు కనపడతాడు. ఆదికాండం 49:22లో యేషోబు కనపడతాడు. ఏమని రాశారు తెలుసా యేషోబు గురించి? యేషోబు ఫలించెడి కొమ్మ, ఊట యొద్ద ఫలించెడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును. ఆ కొమ్మల మీదంట వీలుగాండ్రులు వేధించారు, బాణాలు వేసి హింసించారు. చాలు.